హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఫ్రంట్ డీప్ నెక్ పెట్టి ప్రిన్సెస్ కట్కి బెల్ట్ అటాచ్ చేసే విధానం చూద్దాము. ఫస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చి నేను కాటన్ ఫ్యాబ్రిక్ 80 సెంటీమీటరు, అలాగే లైనింగ్ కూడా 80 సెంటీమీటర్ తీసుకున్నాను. ఇది 38 ఇంచెస్ బ్లౌజ్ అండి. దీనికి డ్రాఫ్టింగ్ చార్ట్ పైన వేద్దాము. బ్లౌజ్ హైట్ వచ్చి 13.5, సో 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 14.5 తీసుకున్నాను. ఈ బ్లౌజ్కి బ్రెస్ట్ పాయింట్ 10.5 దగ్గర వస్తుంది, సో అక్కడ ఒక మార్క్ చేసుకుందాము. నెక్స్ట్ కింద నుంచి 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాము. అలాగే 10.5 దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాము. షోల్డర్ వచ్చి 6.5 తీసుకుంటున్నాను. దాంట్లో నెక్ వచ్చి 3.5 తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ కూడా 6.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటి దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి. ఫ్రెంచ్ స్కేల్ యూజ్ చేసి నేను ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకుంటున్నాను. నార్మల్గా మన బ్లౌజ్కి ఫ్రంట్ డీప్ నెక్ ఎంతో పెట్టుకోండి. ఇక్కడ నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అక్కడ ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. కింద బెల్ట్ లైన్ ఉంది కదా 3 ఇంచెస్, అక్కడ ఒక 1 ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇది ప్రిన్సెస్ కట్ డాట్ కోసం ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నామండి. ఫ్రంట్ నుంచి టక్స్ కోసం 3.6 దగ్గర స్టార్ట్ చేయాలి. ఆ బస్ట్ పాయింట్ నుండి కిందకి ఒక లైన్ డ్రా చేసుకుని 2.5 డాట్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఏమో ముందుకు తీసుకుంటున్నాను, మిగతా 2 ఇంచ్ ఏమో లైన్కి తర్వాత తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పాయింట్స్ అన్నిటినీ కలిపేయాలి. ఇటు సైడ్ కరువు రావాలి కదా, అక్కడ ఫస్ట్ 1 ఇంచ్కి స్ట్రైట్ లైన్ తీసుకుని ఆ తర్వాత కరువు డ్రా చేసుకోవాలి. బెల్ట్ కోసం ఈ హూక్ సైడ్ని 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఆ డాట్ పాయింట్కి కలిపేసేయాలి. మనకి ఇప్పుడు నడుము ఎంతో తీసుకోవాలి. దీనికి 8.5 ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో ఈ డాట్ తీసేయంగా మిగతా 8.5 పెట్టేసుకుని మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకుంటాం కదా, అలానే 2 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే పైన మనం మార్క్ చేయలేదు కదా చెస్ట్ది, ఆ చెస్ట్ పాయింట్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇది 38 ఇంచ్, సో 9.5 తీసుకుంటున్నాను. పైన డాట్ కోసం, అంటే డాట్కి కొంచెం కట్ చేసేస్తాం కదా తర్వాత కుట్టడానికి కోసం అనేసి 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఆ ఖర్చు కోసం మామూలుగా 2 ఇంచెస్ తీసుకుంటున్నాము. ఈ ఖర్చు లైన్స్ 2 కలిపేసుకోవాలి. అలాగే కింద కూడా ఈ డాట్ నుంచి నడుము దగ్గరికి కలిపేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ వీ కర్వ్ తీసుకుంటున్నాం కదా, ఆ కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇందాక బాక్స్ గీసుకున్నాం కదా, ఆ బాక్స్లోంచి ఈ కర్వ్ డ్రా చేసుకోవాలి. మీకు ఎంత డీప్ కావాలంటే ఇప్పుడు అంత డీప్ ఇక్కడ తీసేసుకుందాము. కరెక్ట్గా కింద నుంచి నడుం పట్టి దగ్గర క్రాస్ వస్తుంది కదా, ఆ క్రాస్కి ఇది కలిపేసేయాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ డాట్ ఉంది కదా, ఆ డాట్ని కూడా కలిపేసుకోవాలి. ఇది ఆర్మ్ హోల్ దగ్గర కలిపేస్తాం కదా, ఆర్మ్ హోల్ దగ్గర ఒక 0.5 ఇంచ్ లోపలికి ఆర్మ్ హోల్ దగ్గర కలిపేయాలి. కలిపేసేసి పైన డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. ఈ డాట్ పైన కూడా డాట్ ఒక 1/2 ఇంచ్కి కట్ చేస్తే బాగా ముడతలు లేకుండా కరెక్ట్గా వస్తుందండి అక్కడ. తర్వాత ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్కి మనం ఒక 0.5 ఇంచ్ లోపలికి తీసుకుంటాం కదా ఆర్మ్ హోల్, అలానే ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి.
మళ్ళీ ఫ్రెంచ్ కర్వ్ తీసుకుని ఆ ఫ్రంట్ ఆర్మ్ హోల్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకా షోల్డర్ తీసుకోవాలి, షోల్డర్ డౌన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 0.5 ఇంచ్ కిందకి షోల్డర్ డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు అన్ని పాయింట్స్ తీసేసాము. ఇప్పుడు కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన కింద ఇది మనకి పట్టీ కోసం కరెక్ట్గా సరిపోదు, అందుకు పట్టీ మనం సపరేట్గా తీసుకుందాం. ఎందుకంటే డాట్ కోసం మనం ఇక్కడ క్రాస్ తీసుకున్నాం కదా, అందుకు పట్టీ సరిపోదు. ఈ చిన్న పీస్ ఉంది కదా, ఇది దాచిపెట్టండి. నెక్స్ట్ మధ్యలో మనకి డీప్ నెక్, మరీ డీప్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది మళ్ళీ ఇక్కడ క్లాత్ పెట్టి లాగా అటాచ్ చేసేద్దాం. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కింద పట్టీ కోసం ఇప్పుడు డ్రా చేసుకుందాము. ఇందాక తీసుకున్నాం కదా, అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్, మొత్తం 3 ఇంచెస్కి ఒక బాక్స్ డ్రా చేసేసుకుందాము. అలాగే మనకి నడుము 8.5 ప్లస్ 2 ఇంచ్ ఏమో మనం ఖర్చు కోసం యాడ్ చేసుకుంటాం కదా, మొత్తంగా 10.5, పొడుగు ఏమో 10.5 తీసేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచెస్ బాక్స్ గీసేసుకున్న తర్వాత పైన మనం ఎంత పెట్టుకున్నాము, ఫ్రంట్ పార్ట్లో హూక్ సైడ్ 1 ఇంచ్ పైకి పెట్టాం కదా, ఇక్కడ కూడా ఆ 1 ఇంచ్ పైకి కరెక్ట్గా మార్క్ చేసుకుని ఇలా కలిపేయాలి. ఇక్కడ కొంచెం ఇక్కడ క్రాస్ కలిపేయాలి. ఈ పట్టీ కొంచెం క్రాస్గా తీసుకోవాలి. ఇక్కడ ఇటు 3 ఇంచెస్ అటు 3 ఇంచెస్, పైనేమో 1 ఇంచ్. ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ తీసేసుకుని ఫ్యాబ్రిక్ పైన ఇప్పుడు ఈ చార్ట్ పేపర్ ఉంది కదా, ఈ కట్ చేసిన పేపర్స్ పెట్టేసేసి కరెక్ట్గా మార్క్ చేసేసుకుంటున్నాను. అలాగే బ్యాక్ నెక్ కూడా కరెక్ట్గా పెట్టేసి మార్క్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ నెక్కి నేను వీ కట్ పెడుతున్నానండి, అది నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇది ఫ్రంట్ బాగా డీప్ వచ్చింది కదా, బ్యాక్ కూడా వీ పెట్టేసేసి కింద నేను హుక్ ఇస్తున్నాను, బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను వీ పెట్టి. అయితే ఇక్కడ నేను పట్టీ కోసం ఇలా 3 పీసెస్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ పీస్ వచ్చి మనం జాయింట్ రాకూడదు, జాయింట్ వస్తే పైకి బాగోదు. ఇది లోపల వేసే పీసెస్ జాయింట్ వచ్చినా పర్వాలేదు. రెండేమో మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఒకటేమో లైనింగ్ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్కి నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ ఇస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ పెట్టేసేసి ఫస్ట్ ఫ్రంట్ పీసెస్ని యాడ్ చేసేస్తున్నాను. పైపింగ్ ఇలా ఇవ్వటం వల్ల, ఇప్పుడు నేను చూపించే ప్రకారం ఇవ్వటం వల్ల చాలా నీట్గా ఉంటుందండి. చూడండి, లోపలికి అంతా సీల్ అయిపోతుంది. తర్వాత నేను దీనికి ఈ బ్లౌజ్కి కప్స్ యాడ్ చేస్తున్నాను. సో కప్స్ యాడ్ చేయటం వలన నేను ఈ సైడ్ వేసే ప్రిన్సెస్ కట్ పీసెస్ ఉన్నాయి కదా, అది సపరేట్గా యాడ్ చేస్తున్నాను. లైనింగ్ది సపరేట్గా యాడ్ చేస్తున్నాను, మెయిన్ ఫ్యాబ్రిక్ది సపరేట్గా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయటం వలన మధ్యలో కప్పు ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు లైనింగ్ది యాడ్ చేస్తున్నాను.
38 సైజ్ వాళ్ళకి కరెక్ట్గా ఈ మెజర్మెంట్ పెట్టి చూడండి, చాలా కరెక్ట్గా వస్తుంది. ప్రిన్సెస్ కట్, నెక్స్ట్ కప్ ఫిట్టింగ్ కూడా చాలా కరెక్ట్గా వస్తుంది. అదే చెస్ట్ కనుక తక్కువ ఉంటే అప్పుడు మీరు ఆ డాట్ కొంచెం తగ్గించి తీసుకోండి. ఇప్పుడు కప్పు లోపల పెట్టేసేసి ఆ కప్పు పైన మళ్ళీ స్టిచ్ వేసేసాను. అలాగే ఇంకొక రెండో సైడ్ ఉంది కదా, రెండో సైడ్ పాయింట్స్ కూడా ఈ విధంగా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కప్స్ యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు పైన కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ది రెండు కలిపేసేసి పైన కుట్టు వేసేస్తున్నాను. ఒకసారి అన్ని సైడ్స్ తిప్పేసి అలాగే కింద పట్టీ ఉంది కదా, ఆ పట్టీకి కూడా నేను థ్రెడ్ పైపింగ్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ మెయిన్ రెండు యాడ్ చేసేస్తున్నాను. ఈ రెండింటికి మట్టికి థ్రెడ్ పైపింగ్ పెడుతున్నాను. కింద లైనింగ్ నేను సపరేట్గా యాడ్ చేస్తాను. కదా చిన్నది ఒకేసారి అయితే సెట్టిపోయింది. ఇప్పుడు పట్టీ రెడీ అయిపోయింది కదా, ఈ పట్టీ యాడ్ చేసుకునే ముందు ఫ్రంట్ పాయింట్స్ రెండుని జాయింట్ చేసుకోవాలి. రెండింటిని కలిపి ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ ఉంది కదా, లైనింగ్ పట్టీ, ఆ లైనింగ్ పట్టీని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేసి ఇది స్టిచ్ చేసేయాలి. ఆ తర్వాత మెయిన్ క్లాత్ పట్టీ ఉంది కదా, అది పైన వైపు తిప్పి పెట్టుకోవాలి. అది ఈజీగా పెట్టేసేయచ్చు. అప్పుడు ఈ విధంగా పెడితే పట్టీ ఈ విధంగా అటాచ్ చేస్తే కొంచెం నీట్ ఫినిషింగ్ ఉంటుందండి.
ఈ పట్టీ యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ మిడిల్లో స్టార్ట్ చేయండి, అప్పుడు కరువు కరెక్ట్గా ఉంటుంది. సైడ్ నుంచి యాడ్ చేస్తామంటే ఫస్ట్ కరువు కొంచెం పక్కకు జరిగినా కూడా అంత నీట్ ఫినిషింగ్ ఉండదు. షేప్ కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా చేయటం వలన. ఆ పట్టీకి కింద వైపు ఉంది కదా, అదేమో మడిచి కుట్టేసుకోవటమే. మామూలుగా కొంచెం చిన్నదిగా ఫోల్డ్ చేసేసి మడిచి కుట్టేస్తాను. ఈ విధంగా కుట్టేసిన తర్వాత డీప్ వద్దు అనుకున్న వాళ్ళకి ఈ విధంగా మనం పీస్ పెట్టేసేసి జాయింట్ ఇందాక పైన 6 ఇంచెస్ పెట్టాం కదా, ఆ పీస్ని ఆ కింద వచ్చిన పీస్ని ఈ విధంగా జాయిన్ చేసేసి కుట్టేయటమే. చూసారా, మొత్తం బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇది ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్ కప్స్ అటాచ్ చేసి అలాగే బెల్ట్ అటాచ్ చేసి పెట్టాను. అలాగే బ్యాక్ ఏమో వీ నెక్ వచ్చింది. బటన్స్ కూడా హూక్ పట్టీ కూడా బ్యాక్ సైడే వస్తుంది. హ్యాండ్స్కి ఏమో బుట్ట హ్యాండ్స్, చిన్నదిగా బుట్ట హ్యాండ్స్ పెట్టాను. మీకు కనుక ఈ వీ నెక్కి ఈ హూక్ దగ్గర కూడా మనం బటన్స్ పెట్టుకోవచ్చండి. మీకు నచ్చితే చిన్న చిన్న బటన్స్ పెట్టుకోండి, కొంచెం లుక్ బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.